అయితే మరి నా వెనకాతలు ఉన్న వర్గాలు నామే ప్రజలు పెడతాయి కదా అన్న, ఏంటి బీజేపీతో పొత్తున్నాను ఇలాగా సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని నన్ను బుర్ర తినేసేవారు. తినేసిన రే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు నమ్మకం ఉంది, మీరు నా మీద నమ్మకం ఉంచండి, రేపు మీకు ఏదైనా సమస్య వస్తే వారితో మాట్లాడి నేను మీకు రక్షణ కల్పిస్తాను అని నేను చెప్పేవాడిని. అలాంటిది ఏకంగా మరి పవన్ కళ్యాణ్ గారు చివరాకర్ డైలాగ్, ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి, ప్రధానమంత్రి గారి కళ కోసం నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. 400 సీట్ల కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను అన్నప్పుడు కూడా నేను అదే పవన్ కళ్యాణ్ గారిని కూటమి సపోర్ట్ చేస్తే నిజం చెప్తున్నానండి, నా వర్గాలన్నీ కూడా ఇక టీడీపీ కూడా ఓటేసే పరిస్థితి లేదు. మేము ఏమంటున్నారు ఇంకా అప్పుడు కాదు, ఈ డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఓకే, పవన్ కళ్యాణ్ గారికి వేయకండి, తెలుగుదేశం పార్టీ వేయాల్సిందే, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు మనం గెలిపించుకోవాల్సిందే. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఓకే పవన్ కళ్యాణ్ గారికి వేయకండి. అదేంటి ఆ మాటలో సారాంశం. అంతే తప్ప కూటమిని దెబ్బతీసేటు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినంత నేను పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలో అర్థాలు ఏం చెప్పలేదండి, జస్ట్ ఒకటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు మొత్తం కూటమి కోటేని అంటున్నారు. అలా కాదు, ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఓకే పవన్ కళ్యాణ్ గారికి వేయకండి, సైకిల్ ఎక్కడ కనపడి వేసి తీరాల్సిందే అని చెప్పాను. ఖచ్చితంగా సైకిల్ ఓట్లు పడ్డాయి. ఆ కారణం అంటే నేను పొత్తు ధర్మాన్ని ఇచ్చేయటం కాదండి, కూటమిని గెలిపించే ప్రయత్నం అది కూడా మీరు సరిగా అర్థం చేసుకుంటే.